రైట్ రామారావు గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నిఖిల్ రావు గారు మీరు చెప్పండి. గాజుల రామారావులో 307 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ఫిర్యాదు చేశారు. హైడ్రా నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? హైడ్రా తీరు ఏ విధంగా ఉంది? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా రాజు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హైడ్రా అనేది పేదలకు మాత్రమే హైడ్రా, అది పెద్దలందరికీ విడ్రా. పేదలకు ఏం చేస్తూ ఉంటారంటే అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఏ రకమైన నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంట్లో ఉన్న చిన్నపిల్లల బ్యాగులు పుస్తకాలు బయటకు తెచ్చుకోనియకుండా వండుకున్న అన్నం గిన్నెలు బయటకు తెచ్చుకునే సమయం కూడా ఇవ్వకుండా ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు ఇమ్మీడియట్గా బుల్డోజర్లు వేసుకొని పోయి కూల్చేస్తూ ఉంటారు. ఇంట్లో ఏమన్నా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయా, ఏమైనా డాక్యుమెంట్లు ఉన్నాయా, చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లు ఉన్నాయా అనేది కూడా చూడరు. కనీసం 2 నిమిషాల టైం కూడా ఇవ్వరు. అటువంటి హైడ్రాని ఈరోజు పెద్దవాళ్ళ మీదకి ఎందుకు పోలేకపోతూ ఉన్నారు? నిన్న మా పార్టీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనేక మంది సీనియర్ నాయకులు ఇదే అరికపూడి గాంధీ గారికి సంబంధించి ఆ 1100 కోట్లకు సంబంధించిన ల్యాండ్కు సంబంధించిన ఆ సర్వే నెంబర్లు, దాంట్లో గతంలో ఏం జరిగింది, దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇళ్లను వీళ్ళే ఏ రకంగా ఖాళీ చేయించి కూల్చేయించిండ్రో ఈరోజు దాని మొత్తానికి ఇదే హైడ్రా వాళ్ళు ఫెన్సింగ్ వేసి ఏం చెప్తా ఉన్నారు, మళ్ళీ దానికి సంబంధించి పూర్తి క్లారిటీ మాకు రాలేదు ఇంకా అని చెప్తా ఉన్నారు. పూర్తి క్లారిటీ రానప్పుడు మీకు ఏ అధికారం ఉందని, దేనికోసం మీరు అవి ఇమ్మీడియట్గా కూల్చివేతలు చేసిండ్రు? అక్కడ ఎవరి కోసం చేసిండ్రు? అది మొత్తం ఈరోజు అరికపూడి గాంధీ గారికి కట్టబెట్టడానికి చేసిండ్రు. మనం చెప్తా ఉంటాం కదా, లాల్చి వేసుకున్న వాళ్ళందరూ లాల్ బహదూర్ శాస్త్రి కాలేరు, గాంధీ అన్న పేరు పెట్టుకున్న వాళ్ళందరూ అరికపూడి గాంధీలు కాలేరు, మహాత్మా గాంధీలు కాలేరు. అరికపూడి గాంధీ లాగానే ఈ రకమైన వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. కేవలం ఇవి కాపాడుకోవడానికి మాత్రమే ఈరోజు అధికార పార్టీకి పోయినటువంటి పరిస్థితి. అరికపూడి గాంధీ గారితో పాటు అనేక రోజుల నుండి, దాదాపుగా ఈ 2 సంవత్సరాల నుండి 23-24 నెలలకు సంబంధించి అనేక సార్లు ప్రధాన ప్రతిపక్షంగా మేము చెప్తా ఉన్నాము, మీరు పేదలవి మాత్రమే కూల్చుతూ ఉన్నారు, పెద్దల జోలికి ఎందుకు పోరు అని అడిగినప్పుడు నిన్న మా పార్టీకి సంబంధించి మా పార్టీ తెలంగాణ భవన్లో మా కేంద్ర కార్యాలయంలో ఈ హైడ్రాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎగ్జిబిషన్ పెట్టినాము. అంటే దాంట్లో ఏం జరిగింది, ఏ రకంగా కూల్చేసిండ్రు, వాళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయి, దాన్ని ప్రధాన ప్రతిపక్షంగా మేము ఏ రకంగా ముందుకు తీసుకుపోగలుగుతాం, ఒకవైపు ప్రభుత్వంపై ఆపాలని ఒత్తిడి పెంచడంతో పాటు న్యాయపరంగా ఏం చేయొచ్చు అని ఆ బాధితులందరినీ పిలిచి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సమావేశం ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళ ఒక్కొక్కరు బాధలు వింటూ ఉంటే అసలు రాజకీయాల్లో మనం ఉండాలన్నా, నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఈ రకంగా చేస్తే రేపు పొద్దున ఏ రకమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, అట్లా అనేక బాధలు జరుగుతున్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మధుసూదన్ గారని వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ ఆర్మీ, ఆయన ఈ బాచ్పల్లి ఏరియాలో అమీన్పూర్ ప్రాంతంలో ల్యాండ్ కొనుక్కొని 2013లో కొన్నారు ల్యాండ్. ఆ తర్వాత దశల వారీగా తనకు డబ్బులు వచ్చిన కొద్ది ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లును అర్ధరాత్రి పోయి వాళ్ళు ఆ ఇల్లు మొత్తం కూల్చేసిండ్రు. దాని వెనకాల ఒక ఆసుపత్రి ఉంటే కూడా చూడకుండా కూల్చేసిండ్రు. కనీసం ఏమాత్రం వాళ్ళకి నోటీసులు కానీ ఇవన్నీ ఇవ్వకుండా. ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్తున్నట్టుగా ఓవైసీ హాస్పిటల్కి సంబంధించి ఇదే హైడ్రా కమిషనర్ ఏం చెప్తా ఉంటారు, అక్కడ కాలేజ్ నడుస్తూ ఉంది, వాళ్ళ విద్యా సంవత్సరం డిస్టర్బ్ అవుతుంది, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తా ఉన్నారు. కొంచెమన్నా ఏమాత్రం సిగ్గున్నా కూడా అసలు ఇక వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇదే హైడ్రా కమిషనర్ ఏమాత్రం తనకున్న అధికారాలను ఇవన్నిటిని పక్కన పెట్టి ఒక రాజకీయ నాయకుడు అవతారం ఎత్తి ఓవైసీ కాలేజ్ మీద మీరు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు కదా నిన్న. అంటే ఇప్పటికీ 24 గంటలు కూడా గడవలేదు ఇంకా. స్వయంగా నిన్న మన చంద్రయాన్గుట్ట ప్రాంతంలో ఆర్నా గ్రామర్ స్కూల్ అని ఎగ్జామ్స్ అక్కడ జరుగుతూ ఉంటే కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూర్చోండి మీరు అని అక్కడ ఉన్నటువంటి టీచర్లు ప్రాధేయపడ్డా కూడా వదలకుండా ఇమ్మీడియట్గా ఆ పిల్లలందరినీ బయటికి పంపించి కూల్చేసిండ్రు. అంటే ఓవైసీకి ఒక న్యాయం, మిగతా వాళ్ళకి ఇంకో న్యాయమా? ఓవైసీ గారికి సంబంధించి రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారితో అంటగాగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడాలి. ఈ పేదలకు సంబంధించిన ఇండ్లను, పేదలకు సంబంధించిన మిగతా వాటిని, కాలేజీలను, ఇటువంటివన్నీ కూల్చేయాలి. ఇది మొత్తం కేవలం పెద్దలను మాత్రం రక్షించడానికి, అవి మొత్తం పెద్దల అకౌంట్లో వేయడానికి మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం, ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి శాఖలు నిర్వహిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు ఎక్కడుంది, తన ఫామ్ హౌస్ ఎక్కడుంది? మనం అప్ప జంక్షన్ పక్కన ఉన్నటువంటి హిమాయత్ సాగర్ పక్కనే కదా, అది FTL పరిధిలోనే ఉంటుంది కదా, ఆనుకొనే ఉంటుంది కదా. FTLకి సంబంధించి ఆ గతంలో అక్కడ ఉన్న నీళ్లను పూర్తి చేసి దాని మీద మట్టి పోసి దాని పక్కనే ఇల్లు కట్టుకున్నారని చెప్తా ఉన్నారు కదా. అనేక ఫోటోలు, వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి కదా. దాన్ని టచ్ చేసే అధికారం, దాన్ని టచ్ చేసే దిశగా ఇదే రంగనాథ్ గారు ఎందుకు ఆలోచన చేయలేకపోతా ఉన్నారు? దాని పక్కనే పట్నం నరేందర్ రెడ్డి గారు ఈరోజు అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, ఆయనది ఎందుకు టచ్ చేయరు? ఇదే అధికార పార్టీలో మంత్రి వివేక్ ఉన్నారు, గడ్డం వివేక్, తనది ఎందుకు టచ్ చేయలేకపోతా ఉన్నారు? ఇట్లా వీళ్ళందరివి టచ్ చేయకుండా ఎవరైతే 30 గజాలు, 40 గజాలు, 50 గజాల్లో ఇల్లులు కట్టుకొని, గతంలో మీకు మరొక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. నిన్న మా పార్టీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు 1980లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించిన ఆపరేషన్లు మీరు చేయించుకుంటే, పిల్లలు పుట్టకుండా మీరు ఆపరేషన్లు చేయించుకుంటే మీకు జాగాలు ఇస్తాం, భూములు ఇస్తామని ఆనాడు ఇందిరమ్మ గారు ప్రధానమంత్రిగా ఉండి నిర్ణయం తీసుకున్నారు. 1980లో ఆ కార్యక్రమంలో భాగంగా వీళ్ళే పట్టాలిచ్చిన ఇళ్లను ఈరోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం
ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే హైడ్రా రంగనాథ్ గారిని ముందు పెట్టి ఎక్కడికక్కడ కూల్చేసిన పరిస్థితి. ఈ రోజు వాళ్ళందరూ రోడ్ల మీద గుళ్ళ ముందు మేము అడుక్కుంటున్నాము గుడి మెట్ల దగ్గర అని చెప్తున్నారు. కనీసం తిండి పెట్టే పరిస్థితి లేదు, మాకు తినడానికి కూడా ఏం లేదు అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తూ ఉంది. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు పూర్తిగా మానుకోవాలి. ఓకే నిఖిల్ గారు, ఇప్పటికైనా మీరు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పెడతా ఉన్నారో వాళ్ళకి కంపెన్సేటివ్గా చూపించండి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేమేం చేసినాము, నిర్మాణాలు చేస్తూ మేము పోతే కూల్చుతూ వీళ్ళు పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనే పేరు మార్చుకొని వీళ్ళు నిజంగా చేయాల్సింది కూల్చే పార్టీ అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే వీళ్ళే చెప్పిన విషయం ఏంది, ఒకటే నిమిషం వీళ్ళే చెప్పిన విషయం ఏంది, 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, ఇట్లా దాదాపుగా 30-40 పేజీలతో మేనిఫెస్టో ఇచ్చిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెట్టిండ్రు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అని పేరు పెట్టిండ్రు. కానీ వీళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు కూల్చే పథకం కూడా మేము తీసుకొస్తాము, ఇందిరమ్మ హైడ్రా, ఇందిరమ్మ ఇండ్లు కూర్చే హైడ్రా అని పేరు